హైదరాబాద్లో ఉన్న దాదాపు 112 మంది కార్పొరేటర్లు అండ్ ఎక్స్ అఫీషియో మెంబర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ మెంబర్లు అంతా కలిసి ఓట్లు వేసిర్రు. ఎంఐఎం వర్సెస్ బీజేపీగా ఇక్కడ ఫైట్ నడిచింది. కానీ ఓటింగ్ శాతం చాలా తక్కువ నమోదైంది. ఎందుకో మరి 78.57% ఓటింగ్ నమోదు. దూరంగా ఉన్న ఎందుకు నమోదైందంటే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉన్నాయి. కాంగ్రెస్ ఏమో ఎంఐఎంకి సపోర్ట్ చేసింది, బీఆర్ఎస్ అసలు ఎవరికి సపోర్ట్ చేయాలి. దూరంగా ఉన్న బీఆర్ఎస్ ఎంఐఎంకు అనుకూలంగా ఓటేసామన్న కాంగ్రెస్. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. బీజేపీ నుంచి గౌతమ్ రావు, ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి పోటీలో నిలిచారు. అధికారులు జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంలో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా పరిధిలో జీహెచ్ఎంసీకి చెందిన 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటర్లుగా ఉండగా 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటేశారు. మొత్తంగా 78.57% ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉన్నది. బీజేపీ సభ్యులు పహల్గాంలో దాడికి నిరసనగా చేతికి నల్ల రిబ్బన్లు కట్టుకుని వచ్చి ఓటేశారు. బీఆర్ఎస్ సభ్యులు ఓటు వేయకపోవడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని రాజ్యసభ సభ్యుడు బీజేపీ నాయకుడు లక్ష్మణ్ తెలిపారు. మరి కాంగ్రెస్ ఎవరికి ఓటేసిందంటే హైదరాబాద్ జిల్లా పరిధిలో కాంగ్రెస్ నుంచి నేరుగా గెలిచిన కార్పొరేటర్లు ఎవరు లేరు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఉప మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు విజయారెడ్డి, సిఎన్ రెడ్డి, బాబా ఫసీయుద్దీన్, సంగీత, బీజేపీ నుంచి గెలిచిన మహాలక్ష్మి గౌడ్, బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్లు కాంగ్రెస్లో చేరారు. ఈ 9 మందితో పాటు కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, కోదండరాం, అమీర్ అలీ ఖాన్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి అభ్యర్థి పోటీలో లేకపోవడం గమనార్హం. ఎవరు కోటేసి ఉంటారు? సో వీళ్ళు ఎంఐఎంకి సపోర్ట్ చేశారని ఒక చర్చ అయితే నడుస్తున్నది. ఇప్పుడు చర్చ కాదు, వాళ్ళకే వేసారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే బీజేపీ ఉన్నది, బీజేపీకి ఓటు వేయలేం కదా, బీజేపీకి మద్దతు ఇవ్వలేం కదా. మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులు ఎంఐఎంకు అనుకూలంగా ఓటేసినట్టు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బుధవారం గాంధీ భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ బీజేపీ, ఎంఐఎం మాత్రమే పోటీలో ఉన్నాయి, బీజేపీకి ఎలాగూ మద్దతు ఇవ్వలేం, అందుకే ఎంఐఎంకు అనుకూలంగా ఓటేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ఈ చర్చలో ఇప్పుడు బీజేపీకి ఎందుకు వేయలేమంటే వాళ్ళు మతతత్వ పార్టీ అని మీరు అంటారు. ఇప్పుడు ఎవరిని లేపేది ఏం లేదు ఇక్కడ ఇప్పుడు ఈ వ్యవహారంలో నేను మాట్లాడుతున్నా. మరి ఎంఐఎం మతత్వ పార్టీ కాదా? ఎంఐఎం కూడా మతత్వ పార్టీనే కదా. ఎంఐఎం మతతత్వ పార్టీనా కాదా? ఇది మతం ఇదంతా పక్కన పెడితే అసలు మొత్తం పాత బస్తీ, ఈ బస్తీ, ఆ బస్తీ అంతా సర్వనాశనానికి కారణం, కనీసం ఒక డెవలప్మెంట్ కాకపోవడానికి ప్రధానమైన కారణం వీళ్ళే కదా, ఈ బ్రదర్సే కదా. ఏక్తం పిక్తం అంటారు ఎప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలోకి రాగానే మళ్ళీ వాళ్ళతోనే చెట్టాపట్టాలు వేస్తుంది. అన్ని పార్టీలు అంతే. ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఎంఐఎంతో కలిసి పనిచేసే పార్టీలే. ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు. ఎవరు ఒక వాడుకుంటారు అనమాట. ఆ పార్టీలని, ఆ బ్రదర్స్ని వాడుకుంటూ ఉంటారు వాళ్ళకు అనుకూలంగా. ఇప్పుడు ఏంది, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎప్పుడు 2026 ఫిబ్రవరిలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందా, ద్విముఖ పోటీ ఉంటుందా చూడాలి. ఇటు బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్, ఇంకోవైపు ఎంఐఎం. ఎందుకంటే హైదరాబాద్లో వాళ్ళకి ఒక 6-7 ఎమ్మెల్యే ఉన్నాయి అండ్ ఈ చార్మినార్, ఈ ఏరియాలంతా వాళ్ళకి పెట్టని కోటగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా దాదాపు ఇప్పుడు గెలిచిన కార్పొరేటర్స్లో ఒక 40 పైన కార్పొరేటర్స్ వాళ్ళకు కూడా మొన్నటి ఎలక్షన్స్లో వచ్చినాయి. సో వాళ్ళు కూడా కీలకం. సో వాళ్ళ సహకారం కావాలని కాంగ్రెస్ కోరుకుంటున్నది. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్తో పాటు ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్తో పాటు ఉన్నారు. ఎందుకు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్న పార్టీలతోనే ఉంటారు అంటే వాళ్ళ ఆస్తులు కాపాడుకుంటారు, కబ్జాలు, కథలు, లెక్కలు వేరే ఉంటాయి. ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇవ్వలేమన్నప్పుడు మరి ఎంఐఎంకి ఎట్లు ఇస్తారు? బీజేపీకి మద్దతు ఇవ్వాలని కాదు మేము చెప్తున్నది, బీజేపీకి ఇవ్వలేనప్పుడు మరి ఎంఐఎంకి ఎట్లు ఇస్తారు? అది మతతత్వ పార్టీ ఇంకోటి అనుకున్నప్పుడు మరి ఇది కూడా అదే కదా. మీ ఉద్దేశంలో ఇది కాదా? ఇది ఏముండదండి, ఏ మతం లేదు, ఏం లేదు, రాజకీయం తప్ప ఇంకొకటి. ఏ పార్టీదైనా కావచ్చు, బీజేపీదైనా, బీఆర్ఎస్దైనా, ఎంఐఎందైనా, రాజకీయం తప్ప ఇంకొకటి ఏం లేదు.